హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాల అవర్ ఛానల్. మేము హైదరాబాద్లో ఉంటున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాం కదండి, ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు మార్నింగ్ 7 అయ్యిందండి. మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము. అదే న్యూ అసెంబ్లీ చూడు ఎంత బాగుందో. అసెంబ్లీ కొత్తదా, చాలా బాగుంది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్. మార్నింగే బయటికి ఎందుకంటే వెళ్తున్నాము, ఈరోజేనండి మాకు వైజాగ్కి ప్రయాణం. నైటే 9:30కి ఫ్లైట్. అందుకని చెప్పి మార్నింగే ఇలా బయటికి వచ్చాము. చాలా అసలు రోడ్లన్నీ ఖాళీగా, అసలు ట్రాఫిక్ అనేది లేదండి, చాలా నీట్గా ఉంది. ఇంకా 9-10 అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోద్ది కదా. చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇది నెక్లెస్ రోడ్డు. ఇటువైపు ఇక్కడ పార్క్లా ఉంది, అందుకనే చెప్పి ఇక్కడికి కాసేపు ఇక్కడ అలా వాక్ చేస్తున్నాము. దీని ఎదురుగుంటా ఇది పావురాలు అవన్నీ పార్క్లా ఉందండి, పెద్ద పార్క్లా ఉంది. అక్కడ కాసేపు ఉన్నాము. ముందు రోజు అయితే బిర్లా మందిర్ అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. ఐక్యాకి కూడా వెళ్ళాము. అలా చాలా అసలు ఉన్నన్నాళ్ళు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. ఆ 5 days కూడా అన్నిటికీ వెళ్ళాము. ఇంకా ఈరోజు నైటే కదా ఫ్లైట్ అని చెప్పి ఇంకా మార్నింగ్ అలా 10 వరకు తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి టిఫిన్ తిని ఇంకా లగేజ్ అది సర్దుకోవాలి. అసలు ఏమీ సర్దలేదు, లగేజ్ అంతా సర్దుకొని ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని ఇంకా నైట్కి వెళ్ళాలి. ఇంకా ఇదిగో ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా పాప వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా నైట్ చాలా పెద్ద వర్షం అండి, అసలు తుఫాను లాగా అయ్యింది. తుఫాను అసలు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతాయేమో అనుకున్నాము. మేము అనుకున్నంతే పని అయ్యిందండి. అది చాలా అసలు మాటలో చెప్పలేము, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. అసలు మేము లోపలికి వెళ్ళిపోయాం, కరెక్ట్ టైంకే వచ్చాము ఎయిర్పోర్ట్కి అయితే. ఇంకా లోపల ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఈ షాప్స్ అవన్నీ ఉంటాయి కదండి, లోపల షాపింగ్ మాల్ అవి ఉంటాయి కదా. ఇక్కడేమో కొంచెం డ్రెస్సులు అవి చూసుకున్నాను, కానీ చాలా రేట్లు అండి. ఏదైనా ఎయిర్పోర్ట్లోని డ్రెస్సెస్ కానీ ఏ ఐటెం చూసినా బయటకన్నా చాలా ఎక్కువ రేట్లు. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇవన్నీ చూశాను, నచ్చితే తీసుకుందామని, కానీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము ఇంకా టైం అయిపోతుందని చెప్పి మేము ఇంకా మా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే నెంబర్కి మారిందన్నారండి. ఇంకా టైం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఏదైనా స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు. అప్పటికే 11 అయిపోయిందండి టైము. 9:30 ఫ్లైట్ అయితే 11 అయిపోయింది. ఏంటంటే టైము అది చేంజ్ అయింది అన్నారు, 1 hour అన్నారు, అలా 2 hours అన్నారు, అలాగ అంటూనే ఉన్నారండి. ఆ గేట్ దగ్గరికి అన్నారు, ఈ గేట్ దగ్గర అన్నారు. అలా మేము నడుస్తూనే ఉన్నామండి. అసలు చెప్పలేము, అసలు ఎంత నడిచామంటే ఎయిర్పోర్ట్లోనే అంత నడిచామండి. ఇంకా లాస్ట్కి ఇంకా వేరే గేట్ దగ్గర అక్కడికని చెప్తే అక్కడికి వెళ్తే ఇంకా మొత్తానికైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఊరుకోలేదు, మాకు అకామిడేషన్ రూమ్స్ ఇవ్వాల్సిందని పట్టుబెట్టారు. అప్పుడు 1:30 అయ్యిందండి, నైట్ 1:30 అయ్యింది. అందరికీ రూమ్స్ అయితే ఇచ్చానండి. అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఇలా హోటల్స్ ఉన్నాయి, ఆ హోటల్లో అయితే మాకు ఇచ్చారు. అందరికీ వేరు వేరు దగ్గర ఇచ్చారు రూమ్స్, అయితే మాకు ఈ హోటల్లో ఇచ్చారు. చాలా బాగుందిలేండి. అసలు ఎలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందని. ఆ మలుపు తిరిగిందంటే ఆ మలుపు తిరిగింది. పడుకోవాలి ఎంత టైము.
అసలు చాలా ఆర్గ్యూ అయ్యిందండి అక్కడ ఈ ఫ్లైట్లో ఎక్కవలసిన వాళ్ళందరికీ. నెక్స్ట్ అక్కడ సిబ్బందికి, ఎయిర్పోర్ట్ సిబ్బందికి, వాళ్ళకి అందరికీ చాలా ఆర్గ్యూ అయిన తర్వాత మాకు రూమ్ ఇచ్చారండి. అది కూడా నైట్ 2 o'clockకి ఇచ్చారు. ఇంకా ఉదయం మాకు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా మేము అసలు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వాళ్ళే క్యాబ్ అది బుక్ చేశారు ఎయిర్పోర్ట్కి. వాళ్ళే టికెట్ క్యాన్సిల్ అయింది కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా, నెక్స్ట్ మార్నింగ్ 10 o'clockకి టికెట్స్ మనకి వాళ్ళే ఇచ్చేశారు టైమింగ్ అదిని. ఇంకా మేము క్యాబ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామండి. రాత్రి ఎంత పెద్ద వర్షం పడిందో, మార్నింగ్ లేచేసరికి అంత ఎండగా, చాలా ఎక్కువ ఎండగా ఉందండి. మార్నింగ్ కూడా నైట్ లాగే ఉంటే వర్షంతో అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుందేమోనండి ఫ్లైట్. ఇదిగో మేము ఎక్కవలసిన ఫ్లైట్ అదే. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కేసామండి. చాలా అసలు మాకు ఇదే ఫస్ట్ టైం అవ్వడం అండి ఇలాగా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం. మొత్తానికైతే ఇదిగో ఫ్లైట్ ఎక్కేసాము. ఇంటికి వెళ్ళేసరికి 1:30 అయిపోయిందండి. మా అబ్బాయిని అయితే లంచ్ ఆర్డర్ చేసి తెచ్చిమ్మన్నాము. మొత్తానికైతే మా ఫ్లైట్ జర్నీ ఇలా జరిగిందండి. అస్సలు ఊహించలేదు ఇలా మేము ఎయిర్పోర్ట్లోనే అంత టైం స్పెండ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. మా అమ్మాయికి అయితే అస్సలు ఫోన్ చేసి చెప్పలేదండి, లేకపోతే బ్యాగ్ వచ్చిమంటుంది. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.